అందరికీ నమస్కారం. ముఖ్యంగా దాదాపు ఎక్స్క్లూజివ్గా రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క బకాయిల గురించి నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేయడం చాలా రోజులైంది. దానికి గల కారణాలు ఏంటంటే హైకోర్టు మరి గత నెల చాలా అంటే ఇప్పుడు మనం ఏప్రిల్లో ఎంటర్ అయినాం కాబట్టి గత నెల ఈ నెల 9వ తారీఖు వరకు రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం కూడా 9వ తారీఖు వరకు మేము క్లియర్ చేస్తాం, మాకు సమయం ఇవ్వాలని కోరినరు. అది ఒక ప్రాసెస్ నడుస్తుంది. ఈరోజు చాలామంది రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కు డౌట్ ఏంటంటే మేము కోర్టుకు పోలేదు. నమస్కారం మధు గారు, తప్పకుండా జాబ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడతాం. అయితే ఈరోజు చాలామంది రిటైర్డ్ అయినా కానీ చాలామంది కోర్టుకు పోలేదు. కోర్టుకు పోయిన వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుందా అనే అనుమానం చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు కోర్టు అందులో దాదాపు 3 రకాల కేసులు ఈరోజు కోర్టులో నడుస్తూ ఉన్నాయి. అయితే ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే ఈ కమిటెడ్ బడ్జెట్ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. దీని మీద నేను ఈరోజు మన 26వ తారీఖు మార్చి 26వ తారీఖు ఆర్బీఐకి వెళ్ళిన బాంబే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నేను వెళ్ళడం జరిగిన తర్వాత అక్కడ నిన్న మొన్న కాగ్ రిపోర్ట్ ఏదైతే నివేదికలు బయటకు వచ్చినాయో దాని యొక్క ఇన్పుట్ పూర్తి స్థాయిలో మనం ఇవ్వడం, అది లీకులు కావడం, కాగ్ దాన్ని చాలా గట్టిగా తీసుకొని రావడం, దాని వెనుక మన ప్రయాసం చాలా ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఎకనామికల్ డిసిప్లిన్ అనేది లేదు. ఆర్థికపరమైన క్రమశిక్షణ అనేది తెలంగాణలో పూర్తిగా దెబ్బతినిపోయింది. ఇది తెలంగాణ ఏర్పడిన నాటి నుండి ఉంది. ఈ ఒక్క రోజు కాదు, లేకుంటే నిన్న మొన్న వచ్చింది కాదు. తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి తెలంగాణ ఆర్థికపరమైన క్రమశిక్షణ అనేది పూర్తిగా లేకపోవడం, బరిదెగించడం, దీన్ని పూర్తిగా బరిదెగించడం అంటారు. బరిదెగించి ఇష్టానుసారంగా ఖర్చులు పెట్టి ఈరోజు తెలంగాణను ఆర్థికంగా పూర్తిగా క్షీణించే స్థాయికి తీసుకొని వచ్చింది. వీళ్ళు దాదాపు చాలామంది రాష్ట్రము మా రాష్ట్ర హితము అని ఆ రెండు చూసుకొని తర్వాత వాళ్ళు కొన్ని స్కాములు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అట్లా కాదు. అసలు ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మాకు సంబంధం లేదు అనే తీరుగా అసలు వాళ్ళు ఎవరో మేమెవరో, మేము అధికారంలోకి వచ్చినాం, ఈ 5 సంవత్సరాలు మాత్రం మేము పూర్తి స్థాయిలో మేము దోచుకుంటాము, దానికి కావాల్సిన యంత్రాంగాన్ని మొత్తం మేము వాడుకుంటాము. అది పోలీసులే కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్లే కానీ, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, ఎవరినైనా కానీ మేము పూర్తి స్థాయిలో వాడుకుంటాం, మేము దోచుకుంటాం, తింటాము. వాళ్ళకు కూడా కావాలంటే తిననీకి ఏమన్నా వాళ్ళకు కూడా పర్మిషన్ ఇస్తాము. అలాంటి వాళ్లకు మేము పూర్తి స్థాయిలో అండదండలు ఉంటాయి, వాళ్ళకు మేము ఎక్స్టెన్షన్లు ఇచ్చుకుంటాము, వాళ్ళని మేము కాపాడుకుంటాము అనే తీరుగా ఈరోజు ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఉన్నదని మనం అందరం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు కోర్టు డైరెక్షన్ ఇచ్చేంత వరకు అసలు ఆగాల్సిన అవసరం లేదు. ఇది ప్రభుత్వం ఒక బాధ్యత. నేను ఆర్బీఐ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా విస్తుపోయే సంఘటనలు జరిగినాయి. నేను కొంచెం ఎక్సర్సైజ్ చేసి వెళ్ళిన మనం తెచ్చుకున్న అప్పులు దాదాపు 28%, నేను గత వీడియోలో చెప్పినట్టుగా 25% మనము దాటి వెళ్ళిపోయినామంటే దాని బార్డర్ దాటి ఈరోజు అప్పులు తీసుకొని ఏం చేశారు? ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క బకాయిలు పూర్తి స్థాయిలో అదే విధంగా ఉన్నాయి. ఈరోజు వాళ్ళకి ఇచ్చినామని చెప్పి కాగ్కు చెప్పిండ్రి. ఆ కాగు కేవలం ఆ ఒక్క అబద్ధం వల్ల నేను మళ్ళీ నాకు రీసెంట్గా నాకు నిన్ననే ఒక మెయిల్ కూడా రావడం జరిగింది. అంటే మొన్నటి దినాన అది ఇదైంది. నిన్నటి దినాన నాకు ఆర్బీఐకి వెళ్ళి మన కాగ్కి వెళ్ళి నాకు మరొక మెయిల్ వాళ్ళు పంపించడం జరిగింది. ఏదంటే ఈరోజు తెలంగాణ ఏ విధంగా ఆర్థికంగా ఏ విధంగా దోచుకున్నది, తెలంగాణలో ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టింది అనేది పూర్తి స్థాయిలో కాగ్ నివేదిక అనేది మనకు పంపడం జరిగింది. ఇది కాదు. అయితే ఈ కాగ్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈరోజు ప్రభుత్వం ఎక్కడ కూడా వీళ్ళు ఈ ప్రభుత్వం ప్రజలతో ఉన్నది, ప్రజల కోసం పనిచేస్తుంది అనే తీరుగా ఎక్కడ కూడా వ్యవహరిస్తలేదని చెప్పేసి వాళ్ళే ఈరోజు చూపించుకున్నట్టు పరిస్థితి. నా ఫోన్లో ఉన్నది, ఇది కాగ్ రిపోర్టు. దీనిపైన అంటే దీన్ని బేస్ చేసుకునే ఈరోజు అన్ని ఆర్టికల్స్ బయటికి రావడం, ఎన్నలేని విధంగా కాగ్ యొక్క దానిపైన ఈరోజు అనేక ఛానళ్లలో ఈరోజు డిబేట్లు జరగడం అనేది మనం చూసినాం. ప్రత్యేకంగా దీని మీద డిబేట్లు లేవు, కాకపోతే ఇవన్నీ జరిగింది మనం చూస్తూ ఉన్నాం. ఒకటి ఏంటంటే
ఈరోజు మీరు వేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులు ఒక పూర్తిగా ఈరోజు మేము దానిపైన అసెంబ్లీలో దానికి పెట్టినాము అని చెప్పడం జరిగింది. అసెంబ్లీలో ఈ కేసుల పైన ఇగో ఇది కాదు, ఓకేనా? ఒకసారి నేను దాన్ని పంపించే ప్రయత్నం చేసిన. ఇగో మీ డేట్ దగ్గరికి చూడండి, 30. ఇది నేను స్క్రీన్ మీద పెడతా, ఓకేనా? కాగ్ మనకేమని ఇచ్చిందంటే, బక్క జెడ్సన్ has submitted a prayer to the Honorable President of India with a request to direct the Control and Auditor General of India to conduct. నేను దీన్ని మీకు అందుబాటులో పెడతా. మన ఈ లెటరు నేను మన గ్రూపులల్లో, రిటైర్మెంట్ గ్రూపులలో పెడతా, మీరు దీన్ని చదవచ్చు. నేను మన శ్రీధర్ రావు గారు రిటైర్డ్ ఎంప్లాయీస్, మేము గతంలో ఏదైతే మనం అక్కడికి వెళ్ళినామో హైకోర్టు, మన ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసి రిటైర్డ్ ఎంప్లాయీస్ తర్వాత ధర్నా చేసినామో, ఆ ధర్నాలో ఆ సమయంలో మనము రీప్రజెంటేషన్ వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అందులో వాళ్ళు స్పందించి మనకు పెట్టిండ్రు. ఏంటంటే, శ్రీ బక్క జెడ్సన్ has submitted a prayer to the Honorable President of India with a request to direct the Control and Auditor General of India to conduct a special audit regarding the financial management of government of Telangana. He made other requests as well as, but they are outside the purview of this office. ఈ కాగ్ రిపోర్ట్స్కు మాకు కొంతవరకు ఇది ఉన్నది, అంటే మేమేం చేయగలుగుతాం అవన్నీ బయట పెడతాము అని చెప్పేసి నిన్నటి దినాన బయటికి రావడం జరిగింది. ఇన్ దిస్ కనెక్షన్ ది ఫాలోయింగ్ is informed. The office carries out an audit of the state finance of Telangana for every financial years and publishes the state finances audit report. ఇందులోనే SFAR అంటారు. ఇందులోనే నీట్గా రిటైర్మెంట్ యొక్క బెనిఫిట్స్ 16,842 కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించినామని చెప్పి వీళ్ళకు దొరికింది, ఓకేనా? దొరికింది. ఫైనాన్స్ ఆడిట్స్ అండ్ అప్రాప్రియేషన్ అకౌంట్స్ ఆఫ్ స్టేట్ complied by the Principal Accountant General constitute the core data for SFAR. The report provides an overview of the finances of state within a broad perspective of the finances of state is made available. It includes a macro fiscal analysis of key index and the state fiscal positions including defects, surplus, debits, profile and key public account transactions. ఇదే నిన్న ఈనాడు పేపర్లో కానీ వివిధ పత్రికలలో వచ్చిన అంశం ఇది. ఫర్దర్ ఆడిట్ అబ్జర్వేషన్స్ పర్టైనింగ్ ది బడ్జెటరీ మేనేజ్మెంట్ has also included based on the appropriation of accounts of the state. దీని పూర్తి యొక్క వివరాలు ఈరోజు కాగ్ మళ్ళొకసారి మన కంప్లైంట్ పైనే అసలు ఎంత దరిద్రంగా వీళ్ళు వాడుకున్నారు, ఏ విధంగా దీన్ని భ్రష్టు పట్టించిండ్రు అనేది పూర్తి స్థాయిలో మనం చూసినాం. పేపర్లలో, టీవీలలో అన్నిట్లలో రావడం జరిగింది. అయితే ది పబ్లిష్ రిపోర్ట్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ 2000 ఆర్ అవైలబుల్ ఇన్ కాగ్స్ వెబ్సైట్లో మొత్తం పెట్టిందంట వాళ్ళు. అయితే 2024-25 వరకు టు బి ఫార్వర్డెడ్ టు ది స్టేట్ గవర్నమెంట్ ది ఇష్యూ విత్ ది అప్రూవల్ ఆఫ్ ది సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్. ఇది ఇక్కడికైన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేసిందంటే దీన్ని కంట్రోల్ అండ్ ఆడిటర్కు మళ్ళా ఫార్వర్డ్ చేసింది మొత్తానికి. టోటల్గా ఈరోజు ప్రభుత్వం పూర్తి స్థాయిలో నేను ఎక్కువ పేపర్ వర్క్ చేస్తాను. నేను ఎక్కువ ఈ ప్రెస్ మీట్లు దానికంటే ఆ వెంట చేస్తామో దానికి మించిన పేపర్ వర్క్ కూడా నేను చాలా ఎక్కువ చేస్తాను. ఈ పేపర్ వర్క్ కారణంగానే ఈరోజు తెలంగాణలో ఈ ప్రభుత్వం బరిదెగించి దోపిడీ చేస్తుంది. తెలంగాణలో ఈ ప్రభుత్వం సిగ్గు మానవాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఈరోజు ఎవరైతే బలహీనంగా ఉన్నటువంటి వర్గాల యొక్క డబ్బులు ప్రభుత్వం రావానో అవి బరిదెగించి డైవర్ట్ చేసి వాడుకున్నదని చెప్పేసి ఈరోజు చాలా నీట్గా దొరికిపోయింది. మన కొద్ది వరకు పేపర్లలో మొత్తం చాటభారతం అంతా రాయారు, కొద్ది వరకు రాసిండ్రు. కానీ మనం రాష్ట్రపతి గారికి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా రాష్ట్రపతి గారు కాగ్ను మొట్టకాయలు కొట్టిండ్రు. కాగ్ను కూడా మీరు పట్టుకోవాలి, వీళ్ళని ఏ విధంగానైనా ఇచ్చేయాలి, ఇక్కడ మొత్తం శృతి మించిపోతుందని చెప్పేసి రాష్ట్రపతి గారి గురించి వచ్చినటువంటి ఆదేశాలు. ఈ ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం చేసిన తప్పులను పూర్తిగా బయటకు పెట్టింది. ఈరోజు ప్రతిపక్షం యొక్క పాత్ర ఏంది? ఈరోజు వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా కోరాలి, వెంటనే ఫైనాన్స్ మినిస్టర్ రాజీనామా కోరాలి. ఈరోజు ఫిజికల్ డెఫిషియట్ అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది.
ఆర్థికపరమైన దోపిడీ పూర్తి స్థాయిలో కనబడుతుంది. వీళ్ళు ఇప్పుడు నేను గవర్నర్ గారికి దాదాపు 3 సార్లు నేను ఇప్పటికీ రీప్రజెంటేషన్ నేను సమయం అడిగిన. కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ని తీసుకొని వస్తాం మీ దగ్గరికి, నాకు సమయం ఇవ్వండి అని చెప్పేసి ఇప్పటికీ 3 సార్లు మెయిల్ పెట్టిన. 3 సార్లు మెయిల్ పెట్టినా కానీ ఇంతవరకు వాళ్ళు స్పందిస్తలేరు. గవర్నర్ కలిసిన వారేమో ఈరోజు ఇక తెలంగాణ జరుగుతున్న పరిస్థితులపైన వారు పూర్తి స్థాయిలో చెప్పలేకపోతున్నారు. చర్చ అయితే జరిగింది, అసెంబ్లీలో చర్చ అయితే జరిగింది, కానీ ఫలవంతమైన చర్చ జరగలేదు. ఊహించినటువంటి చర్చ జరగలేదు. ప్రభుత్వంను తాడో పేడో అనే విధంగా జరగాల్సిన పరిస్థితి. ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ వల్ల ఈరోజు ఎంతమంది అన్రెస్ట్గా ఉన్నారు చెప్పండి. ఎంతమంది అన్రెస్ట్గా, ఎంతమంది ఇబ్బందులలో, ఎంతమంది కష్టాలలో ఉన్నారు చెప్పండి. ఈరోజు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరు. రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ఉద్యమం తారాస్థాయికి చేరిన తర్వాత ఉద్యమ బాటలో ఉన్నటువంటి అనేకమైన మంది ఈరోజు మన తలుపు కూడా తట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మాకు కూడా సపోర్ట్ చేయాలని. అలా ఆశా వర్కర్లే కానీ ఆశా వర్కర్ నెలకొచ్చే జీతం ఎంత? 9,900 రూపాయలు. అవి 3 నెలల జీతం వాడేసుకున్నారు. ఈరోజు దాదాపు 22,000 రూపాయల జీతం అని అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చెప్తారు. కానీ జిఎస్టీ పిఎఫ్లు అన్ని పోగా మధ్యలో బ్రోకరేజ్ ద్వారా వాళ్ళ జీతాలు వాళ్ళ చేతికి వచ్చేది 13,000. అవి ఇయ్యక ఈరోజు 5 నెలలు అయిపోతాయి. ఇక జాబ్ క్యాలెండర్ అనేది ప్రియాంక గాంధీ గారు స్వయంగా హైదరాబాద్కి వచ్చి ప్రకటించారు. ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇవాటి వరకు ఇవ్వలేదు. రీసెంట్గా కూడా ఎంతమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటారు, ఎంతమంది ఇప్పటికిప్పుడు మొన్నటికి మొన్న ఎంతమంది చనిపోతూ ఉండరు అనేది ప్రభుత్వానికి ఇంతవరకు సొయ్యి లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. రీసెంట్గా మరణించినటువంటి అమ్మాయి, ఉద్యోగం రాదేదమ్మ బెంగతో చనిపోయినటువంటి అమ్మాయి, ఈ విధంగా అనేకులు. ఇక ఇవన్నీ జరుగుతూ ఉంటే నేను చాలా మైక్రో లెవెల్లో నేను ఇన్వెస్టిగేషన్ చేసి రీసెర్చ్ చేసి నేను ఇచ్చినటువంటి రిపోర్ట్. ఈరోజు మన రేడియల్ రోడ్ వేస్తా అంటాడు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ ఆర్థిక పరంగా ఇంత నష్టంలో ఈరోజు ఉంటే రేవంత్ రెడ్డి గారు ఈ వర్గాలన్నిటికీ అన్యాయం చేస్తూ ఉంటే శంషాబాద్కి వెళ్ళి రేడియల్ రోడ్ వేస్తానని చెప్పేసి అక్కడ రైతుల భూములు 61 ఎకరాలకేమో నోటిఫికేషన్ వస్తాయి. వీళ్ళు భూములు తీసుకునేదేమో 61 కిలోమీటర్లకు వీళ్ళు రోడ్ వేస్తామని నోటిఫికేషన్ చేశారు. 87 కిలోమీటర్లకు 5 కిలోమీటర్ల వరకు వీళ్ళు భూసేకరణ చేస్తూ ఉంటారు. దేనికోసం? ఇది రియల్ ఎస్టేట్ కోసము, దందా కోసం, భూములు గుంజుకోవడం కోసం. ఈరోజు ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ రోడ్ ఉన్నది. మీకు ఇక్కడికి వెళ్ళి శంషాబాద్కి వెళ్ళి మొదలు పెడితే ఆ కింద సర్వీస్ రోడ్ కిందకి వెళ్ళి పక్కన ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు మొదలు పెడితే నడికూడ ఆ ఊరు మీదకి వెళ్ళి మొదలు పెడితే దాదాపు కోడంగల్ దాకా ఆ రోడ్డు ఉన్నది. ఆ రోడ్డు 60 మీటర్లు ఆల్రెడీ ఉంటుంది. దానికి 120 ఫీట్లకు వెడల్పు చేస్తాను. నాకు ఈ రోడ్డు పనికిరాదు, నేను ఈ రోడ్డు నాకు పనికిరాదు, కొత్త రోడ్డు చేస్తా, కొత్త భూముల్ని సేకరిస్తా, రైతుల భూములనే గుంజుకుంటా. సంవత్సరానికి 2 పంటలు వచ్చే భూములకు నోటిఫికేషన్లు ఇచ్చి కలెక్టర్ నారాయణ రెడ్డి, వెంకటరెడ్డి అనే ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ చంద్రారెడ్డి అనేటోడు, ఇంకొక మన షాద్నగర్ ఈమె అక్కడ ఉన్న ఆర్డీఓ, వీళ్ళందరూ కలిసి ఈరోజు వాళ్ళ భయభ్రాంత మేము చెప్పినట్టుంటే మేము ఇచ్చే రేట్. అరే బాస్, వీఆర్ ఇన్ డెమోక్రసీ, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మీరు ఎట్లా బెదిరిస్తారు? మీరు వాళ్ళని రైతులను ఎట్లా బెదిరిస్తారు? మీరు ఎట్లా భయపెట్టిస్తారు? మేము గుంజుకుంటాం, మేము చెప్పినట్టుంటే మేము మంచి రేట్ ఇస్తాం, లేకుంటే గుంజుకుంటాం. నేను కలెక్టర్ గారిని వీళ్ళు ప్రభుత్వ పెద్దలను అడుగుతాం, మీ జేబులకి వెళ్ళిస్తున్నారా? మీరు జేబులకి వెళ్ళిస్తున్నారా? మీరు ప్రభుత్వ పైసలకి ప్రభుత్వ జేబులకి వెళ్ళిస్తుండ్రు. ఈరోజు మేము రోడ్డు కడతానంట, రేడియల్ రోడ్డు కడతా, త్రిబులార్ రోడ్డు కడతానని చెప్తాడు, ఫ్యూచర్ సిటీ కడతానని చెప్తాను. నేను అందుకని నేను సెక్రటరీ దగ్గర ప్రెస్ మీట్ పెట్టా బాజాప్త. ఎందుకంటే మొన్న దినాన నన్ను అరెస్ట్ చేసి పోలీసులు ఒక తీవ్రవాదిని దింపినట్టు. కానీ అక్కడ ఏమైనా ఆయుధాలు ఉన్నాయి? ఏమున్నాయి? నేను ఒక్కనే పోయినా. ఎక్కడైతే భూసేకరణ జరుగుతుందో ఆ గ్రామానికి, ఆ మండలానికి నేను ఒక్కనే పోతే పోలీసులు నన్ను అరెస్ట్ చేసి అక్కడ నాయక్ అనేటోడు ఒక ఎస్ఐ ఉంటాడు, బాగా ఎగురుతుండు. అంటే రేవంత్ రెడ్డి మెచ్చుకోవాలనో రేవంత్ రెడ్డి కళ్ళల్లో వడాలనో బాగా ఎగురుకుంటా నన్ను అరెస్ట్ చేసి, పాపం సిఐ కానీ వాళ్ళు కానీ ఎవరేకో మాట్లాడరు. ఈ నాయక్ అనేటోడు బాగా ఎగురుతుండు. ముందు రోజు కూడా అక్కడ రైతులను బెదిరించిందంట ప్రభుత్వం. ఈ నాయక్ అనేటోడు ప్రభుత్వం అనేటోడిని ఏది మీరు ప్రభుత్వానికి లోబడాలి, వాళ్ళు ఇచ్చేది తీసుకోవాలి, ఎక్కువ ఎగరద్దు, మీరు ఎగరకుండా మీ భూములు పక్కా గుంజుకుంటారు. మరి గుంజుకుంటే 2013 చట్టం ఎందుకు పీకనికి తెచ్చుకోవాలన్నా?
పీకనికి తెచ్చుకోవాలన్నా భయ్. ఈరోజు వాళ్ళ గుంజుకుంటారు అని చెప్పి అంటే ఈరోజు మీకు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఇవన్నీ పైసలు ఉండయి, వాళ్ళ డబ్బులు దొబ్బుక తింటారు, వాళ్ళు వాడతారు. ఇంకో దిక్కు మేము రోడ్లు వేస్తామని చెప్తారు. రోడ్లు వేసే అంత సినిమా ప్రభుత్వం దగ్గర లేదు, కట్టే అంత సినిమా ప్రభుత్వం దగ్గర లేదు. ఈరోజు కేవలం ఆ భూములు గుంజుకొని ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయనికే చేస్తారు. ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇవ్వకుండా నువ్వు వేరే చేయనికి లేదు. ఈరోజు ఎవరితోనైతే నువ్వు 40 సంవత్సరాలు పని చేయించుకున్నావో, సేవలు తీసుకున్నావో, వాళ్ళకి వెళ్ళి ప్రభుత్వ యొక్క ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయించుకున్నావో, ఈరోజు వాళ్ళ యొక్క డబ్బులు వాళ్ళకి ఇచ్చేదాకా నువ్వు వేరే పని చేయనికి లేదు. ఈరోజు అది కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సిందే ఈరోజు. కాబట్టి ఈరోజు దాదాపు 25,000 మంది రిటైర్డ్ అవుతారు, 25 ఖాళీలు ఉంటాయి, 25,000 పోస్టులు పడాలి. అదే జాబ్ క్యాలెండర్ అంటే. జాబ్ క్యాలెండర్ అంటే 25,000 మంది రిటైర్డ్ అయినప్పుడు 25,000 ఖాళీలు నింపాల్సిన బాధ్యత ఉన్నది ఈరోజు ప్రభుత్వం పైన. ఎందుకు నింపరు? దీని గురించి ఎవరెందుకు మాట్లాడారు? ఇవన్నీ కూడా ఒకదానికొకటి పెనవేసుకుపోవడం. అందుకనే కాగు చాలా సీరియస్ అయింది. కాంగ్రెస్ చెంపల మీద కొట్టింది ప్రభుత్వాన్ని, చెంప దెబ్బలు కొట్టింది ప్రభుత్వాన్ని. ఒక దెబ్బ కాదు. బుద్ధున్నోడైతే వెంటనే రాజీనామా చేయాలి. ఈరోజు సిగ్గు ఎగ్గు ఏం లేకుండా ఉన్నారు. ఈరోజు మన దగ్గర డిప్యూటీ సీఎం కానీ చీఫ్ మినిస్టర్ కానీ సిగ్గు ఎగ్గు లేకుండా ఉన్నారు, బరిదెగించున్నారు. అందుకని టైటిల్ అదే, బరిదెగించిన డాష్ గాన్లు వీళ్ళు. ఊర్లలో బడ్లు అంటారు అన్నట్టు, దానికంటే అద్మానంగా తయారైపోయి దిన్ దహాడే దోపిడి. ఏం అడుగుతారు మహా అంటే ఇందిరా పార్క్ కాడ ధర్నా మొండికి తెగేసిన వాళ్ళు. ఈరోజు పాలకులుగా ఉండోళ్ళు ఒక క్యారెక్టర్ ఉన్నోళ్ళు ఉండాలి, ఒక నీట్ పర్సన్స్ ఉండాలి. సమాజంలో పలానా వాళ్ళు ఇటువంటి నాయకులు మనకు అవసరం అనేటట్టుగా ఉండాలి. తెలంగాణకు వచ్చిన కాంచెడి ఏం దరిద్రం, ఎవడు పడితే వాడబ్బా. ఎవరికి అర్హత ఉన్నోళ్ళు లేరు, తెలంగాణ పైన ప్రేమ ఉన్నోళ్ళు లేరు. ఈరోజు అప్పులు చూసి వాళ్ళు విస్తుపోయినటువంటి పరిస్థితి. చాలా మేము కాళేశ్వరం ఈరోజు చాలా బాగా కొడతారు. చాలా నేను ఇచ్చిన అవార్డుల పైన కేఆర్ సురేష్ రెడ్డి గారు ఈరోజు రాజ్యసభలో కూడా మాట్లాడాడు. ఏంటంటే మేము చాలామందికి అన్నం పెట్టాను. ఈరోజు కాళేశ్వరం గురించి ఏముంది తెలుసా? ఆర్బీఐలో నేను వెళ్ళి చూసిన, ఏమైనా నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద ఉన్నది. అంటే మా కాళేశ్వరం వల్ల ఈరోజు ఎటువంటి లాభం లేదు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే ఎన్పిఏ కింద ఈరోజు కాళేశ్వరం ఉన్నది. నేను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధర్నాలు చేసిన, లెటర్లు పెట్టిన. ఎందుకంటే మిషన్ భగీరథ బ్రహ్మాండమైన ప్రోగ్రాం అని చెప్పి మీరు బెస్ట్ అవార్డు దానికి ఇచ్చిండ్రు. ఏ విధంగా ఇచ్చిందని చెప్పి నేను అడిగిన. ఎందుకంటే మియా కృష్ణారెడ్డితోని వీళ్ళకి లింక్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇచ్చిండ్రు. ఈరోజు ఆర్బీఐలో ఎన్ని విషయాలు బయటపడ్డాయి అంటే అంత బయటపడ్డాయి. వారం రోజులు అంటే 26వ తారీఖు రోజు నేను ఇస్తే 30వ తారీఖు వరకు వాళ్ళు నా దానిపైన స్క్రూట్నీ చేసిన తర్వాత నాకు పూర్తి వివరాలు నాకు వాళ్ళు పోస్టులు ఇంకా అందలేదు. పోస్టు ద్వారా నాకు పంపుతామన్నారు. అది నాకు అందలేదు. కానీ అక్కడ ఉన్నవాళ్ళు ఫోటో తీసి పంపారు. మనకు ఎవరో ఒకళ్ళు మన మేలు కోరేటోళ్ళు ఉంటారు కదా. అన్నిటికన్నా బాధాకరం ఏంటంటే అక్కడ ఆర్బీఐ ముందు ప్రెస్ మీట్లు కానీ అవి కానీ ఏం పెట్టడానికి లేదు. మన దగ్గర రిటైర్డ్ అయిన వాళ్ళు, మరణించిన వాళ్ళ ఫోటోలు చూపించిన, కాళ్ళు తెగిన సూర్యనారాయణ గారి ఎస్ఐ గారి ఫోటోలు చూపించిన, శ్రీనివాస్ గారి ఫోటో చూపించిన. అంతేకాకుండా ఇక ఇప్పుడు అమ్మాయి కనబడుతుంది కదా ఫోటోలో, ఈ మన ఉద్యోగాలు రాలేదని ఆత్మహత్య చేసుకున్నటువంటి నిరుద్యోగుల ఫోటోలు చూపించిన. ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణ ఉన్నదా, ఇంత ఘోరంగా తెలంగాణలో ఉన్నదా అని చెప్పి వాళ్ళు నోర్లు తెరిచినటువంటి పరిస్థితి. నోర్లు వీళ్ళంతా నిరుద్యోగులు, వీళ్ళందరూ నిరుద్యోగులు. ఒక దిక్కు ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన వారు గుండాగి చచ్చిపోతున్నారు. ఇంకో దిక్కు ఆ ఉద్యోగం చేయాల్సిన వారు, ఆ ఖాళీ నింపాల్సిన వారు ఆ ఖాళీ నింపకుంటే ఆత్మహత్య చేసుకుంటారు. దయచేసి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవరైతే 40 సంవత్సరాలు ఉద్యోగం చేసిన వారు వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుంటే వాళ్ళు మరణిస్తారు. ఈరోజు ఆ ఉద్యోగంలో కూర్చున్న వాళ్లకు ఆ ఉద్యోగం వాళ్ళకి ఇవ్వకుంటే ఆ ఉద్యోగం నాకు ఇయ్యరని ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ విధంగా ఇప్పటికీ ఒక 16-17 మంది ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకుంటారు. నాకు 16 మంది తెలుసు, 19 మంది దాకా ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకుంటారు నిరుద్యోగులు. ఏంది ఇది? ఈరోజు ఖాళీలు భర్తీ చేయాలని చెప్పారు కానీ, లేకుంటే వీళ్ళ ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టాలని కానీ, ఈరోజు జాబ్ క్యాలెండర్ అనేది స్పష్టంగా తీసుకోవాలని కానీ ఎక్కడ మాట్లాడుతుండ్రు? ఎవరు మాట్లాడుతుండ్రు? ఎక్కడ ఉద్యమం జరుగుతుంది? హైజాకింగ్ తప్ప
ఈరోజు ఉద్యమకారుల ముసుగులో ఉన్నటువంటి దొంగలు చాలామంది ఉన్నారు. ఉద్యమకారుల రూపంలో ఉన్న దొంగలు చాలామంది, స్పష్టించే గొంతులని చెప్పుకునే దొంగలు ఈరోజు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈరోజు వీళ్ళందరూ కూడా ఈరోజు అన్రెస్ట్గా ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నిటి మీద ఇంటర్లింక్ అయి ఉన్నది. అందుకనే ఫైనాన్షియల్ దాని మీద పడ్డా. ఈరోజు వాళ్ళందరి డబ్బులు దబ్బుకొని వీళ్ళు ఈ దొంగలు ఎవరు వీళ్ళు ఇంత భయంకరంగా ఎందుకు వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు? అర్థమైందా? మీరు వాళ్ళ ఇళ్ళల్లో పోతే ఈరోజు మంత్రులు కానీ వాళ్ళ ఓట్లతో గెలిచిన వాళ్ళు మీ ఇళ్ళల్లో విందులు వినోదాలు చేసుకుంటే ఈరోజు మీరు ఎంజాయ్ చేస్తూ ఉండరు. ఈరోజు వాళ్ళ ఇళ్ళల్లో పోతే ఈరోజు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ వాళ్ళ కుటుంబాలు చనిపోయిన వారి ఇళ్ళల్లో పోతే మీకు వాళ్ళ పరిస్థితి అర్థమవుతుంది. ఇగో నేను కొన్ని ఉద్యమాలు నేను గుర్తు చేస్తా. ఇంకో ఈ మేడం ఒక ప్రిన్సిపల్ చేసినటువంటి ఆమె రిటైర్డ్ బకాయి కోసం అరెస్ట్ అయింది. పోలీస్ కానిస్టేబుల్ అరెస్ట్ చేసిండు. చలో హైదరాబాద్కు, చలో అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆమె ఈ వయసులో 10 మందికి పాఠాలు చెప్పిన వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలుకు పోవచ్చునా? పోలీస్ స్టేషన్కి పోవచ్చునా? అర్థమైందా? ఎవరి అసమర్థత వల్ల? ఈ బరి తెగించిన డాష్ గాన్ల వల్ల. అర్థమైందా? ఈ బరి తెగించిన వాళ్ళ వల్ల. వీళ్ళంతా ఎవరు? ఈ సార్లంతా ఎవరు చెప్పండి? అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు? ఈ వయసులో వాళ్ళు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఇది. అదేందా ధర్నాలు చేయాల్సిన పరిస్థితి? ఎంతమంది చనిపోయింది చూడండి. ఇంతకుముందు ప్రభుత్వ నిరుద్యోగులను చూపించిన, ఇప్పుడు ఉద్యోగులను చూపెడితే ఎంతమంది చచ్చిపోయారు? నాకు ఇవాళ ఒక ఎస్ఐ గారి ఫోన్ వచ్చింది. అంటే మీరు కోర్టులో వేసిన వాళ్ళకే ఇది వస్తుందంటే ఇవాళ ఒక ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసిండ్రు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు. ఆయనకు జీపీఎఫ్ కొంత అమౌంట్ పడ్డా. ఆయన కోర్టులో కేసు ఏం వేయలే. అయితే ర్యాండమ్గా అక్కడ కొంతమందికి వేస్తూ ఉన్నారు డబ్బులు. ఎందుకంటే రేపు వాళ్ళకి ఏది కోర్టులలో కేసులు వేయని వాళ్ళకు కూడా డబ్బులు అక్కడ వాళ్ళ వీళ్ళకి వేస్తారు. ఈరోజు నాకు ఒక ఎస్ఐ గారు కూడా నాకు ఫోన్ చేసిండ్రు. ఒకవేళ లైవ్ ఉంటే నాకు మీరు ఫోన్ చేయండి. ఆయన ఫోన్ చేసి ఆయన కూడా మాట్లాడింది. ఈరోజు సార్ నాకు కొన్ని డబ్బులు వచ్చినాయి అన్న నాకు అని చెప్పిండ్రు. జీపీఎఫ్ ఏదో అమౌంట్ వచ్చింది. అట్లా నాకు 2-3 నాకు ఫోన్ చేసిండ్రు. అంటే వాళ్ళకని కాదు, అందరు ఖచ్చితంగా వస్తాయి. ఈరోజు ప్రభుత్వం మీద భయంకరమైన ప్రెజర్ బిల్డప్ అయి ఉన్నది. ఈరోజు కొత్త గవర్నర్ గారు వచ్చారు. కొత్త గవర్నర్ గారికి నేను మొన్న వీళ్ళు కలిసిన వాళ్ళు ఏమైనా అవకాశం ఇస్తారేమో అని చెప్పి నేను అనుకున్నా. అయితే వాళ్ళు ఏమైనా మాట్లాడతారేమో అనుకున్నా. కానీ వాళ్ళ లోపల ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి ఎటువంటి మాట్లాడలేదు, ఏం కూడా మాట్లాడలేని పరిస్థితి. కానీ రాష్ట్రపతి కార్యాలయం మాత్రం మన గురించి నేను ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చినో, నేను ఏఎస్ఐ శ్రీధర్ రావు గారు ఇచ్చిండ్రో దానిపైన స్పందించారు. నేను దాన్ని అన్ని గ్రూపులల్లో నేను షేర్ చేస్తా. ఇది తీసే ప్రయత్నం చేసినా నాకు ఇండ్లకెళ్ళకి వస్తలేదు. కానీ నేను ఖచ్చితంగా ఈ స్క్రీన్ పైన నేను పెట్టే ప్రయత్నం చేస్తాను మీకు. అది చాలా ఘాటుగా రాసిర్రు. ఈరోజు పత్రికలో వచ్చిన కాగ్ రిపోర్ట్ కంప్లీట్ కూడా మనం ఏదైతే రాష్ట్రపతి గారికి వెళ్ళి వచ్చిండ్రో ఇక ఇది అయ్యేటట్టు లేదని చెప్పేసి కాగ్ కంప్లీట్గా అది బయటికి రివీల్ చేసిన పరిస్థితి, అన్ని మీడియా కూడా క్యారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఆ ఒత్తిడి మనం తీసుకురాగలిగినాం. ఈరోజు నిజంగా ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎప్పుడు కూడా నేను చెప్తున్నా కదా, రిటైర్డ్ ఈ వయసులో ఉన్న వాడిని ఏడిపిస్తే ఎవరు బాగుపడరు. ఈరోజు రేవంత్ రెడ్డి అనేటువంటి ముఖ్యమంత్రిని చేసుకున్నారు. రేవంత్ రెడ్డి అంటే ఈరోజు ఐరన్ లెగ్గా తయారైపోయారు. కాంగ్రెస్ పార్టీలో ప్రచారం తిప్పుకుంటారు. నిన్న కేరళకు తీసుకుపోయినారు. నేను ఏపీలో తెలంగాణ బ్రహ్మాండంగా పొడుస్తున్నా, తెలంగాణ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బకాయిలు మొత్తం ఇచ్చేసిన, నిరుద్యోగులకు నౌకర్లు మొత్తం ఇచ్చిన, జాబ్ రాని వాళ్ళకి 4,000 నిరుద్యోగ భృతి ఇచ్చేస్తున్నా అని చెప్పినట్టుగా ఈరోజు ఐరన్ పిలుచుకొని చేస్తూ ఉంటారు. కట్టుకున్న ఇండ్లు గులగొడుతున్నా, ప్రశాంతంగా ఎవరిని బతకనిస్తలేను, లాస్ట్లో ఆశా వర్కర్ల జీతాలు కూడా గుంజుకుంటున్నా. కొంతమంది ఒక బ్రదర్ నాకు మెసేజ్ పెట్టిండు, సార్ అందరూ 1000 జీతాలు ఎత్తుకున్న రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, మీరు నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఆశా వర్కర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు, మళ్ళా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఆసరా పెన్షన్ల గురించి మాట్లాడతలేరు అని చెప్పి ఎవరో మెసేజ్ పెట్టారు. నాకు ఎవరైనా ఇటువంటి చేయాలనుకున్నప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడి నా వివరాలని చెప్పి మాట్లాడకుంటే అప్పుడు మెసేజ్ పెట్టాలి. నా ఫోన్ నెంబర్ అందరికీ దొరుకుతుంది. ఆసరా పెన్షన్ల గురించి ఏదైనా మాట్లాడాలని అనుకుంటే మీరు దయచేసి మన కాంటాక్ట్ అయ్యి మీరు నాకు వివరాలను ఇవ్వండి. ఖచ్చితంగా ప్రతి అంశం మీద మనం కొట్లాడతాం. 9866323813 మీరు వాట్సాప్ చేయండి, వివరాలు మేము కొట్లాడతాం. ఇంత చిత్తశుద్ధితోని ఈరోజు నా సొంత డబ్బులు పెట్టుకోండి, నా సొంత డబ్బులు ఈరోజు ధర్నా చేయాలని ఆ ఉద్యోగ సంఘాలు కానీ రిటైర్డ్ అయిన సంఘాలు కానీ వారు హైదరాబాద్కు రావాలని ఎక్కడికి పోవాలన్నా ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులకు వెళ్ళి చందాలు వసూలు చేసి వాళ్ళు పోతా ఉన్నారు. ధర్నాలు కానీ ఏ కార్యక్రమాన్ని ఇయాటి వరకు నేను ఈ ఉద్యమం చేపట్టి 6 నెలలు కావస్తుంది. ఒక్క పైసా ఒక్క దగ్గర తీసుకోకుండా నిస్వార్థంగానే పనిచేస్తా ఉన్నా.
మన ఆర్బీఐకి పోయినా, ఢిల్లీకి పోయినా, అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టినాం, ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని పిటిషన్లు మనం పెట్టాం, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినాం. కాబట్టి ఈరోజు 1, 2 కాదు, ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం, నిస్వార్థంగా మనం చేస్తున్నాము. మనం చిత్తశుద్ధితో చేసే ప్రయత్నం చేస్తాం. తెలంగాణ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. తెలంగాణ ఈరోజు సురేష్ రెడ్డి గారు చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడారు. తెలంగాణ బలిదానాల గురించి మాట్లాడారు. ఈరోజు అంతమంది బలిదానాలైన కుటుంబాలకు మీరు ఏం చేశారు? ఈరోజు వాళ్ళ బలిదానాలైన మరి ఆకాంక్ష నెరవేర్చడానికి మీరు ఏం చేసిండు? ఈరోజు గొప్పలు చెప్పుకోవడం కాదు. ఈరోజు నేను ఆర్బీఐలో నాకు తెలిసిన వివరాలు ఏంటంటే, తెలంగాణ ఏర్పడిన నాటి నేటి వరకు స్టెప్ బై స్టెప్ క్యాన్సర్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఎట్లా చేయాలో అలా తీసుకొని వచ్చి దాన్ని రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పిను. రేవంత్ రెడ్డి గారు ఇంకా దాన్ని దిగజార్చుకుంటూ పోయి ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యొక్క పైసలు, ఆసరా పెన్షన్లు కానీ, ఈరోజు నిరుద్యోగుల భృతి కానీ, ఈరోజు ఆశా వర్కర్లకు కావాల్సిన డబ్బులు కానీ, వాళ్ళ జీతాలు కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ జీతాలు కానీ అన్ని వాడక దొబ్బేసి కాడికి ఈరోజు వచ్చారు. కానీ ప్రాజెక్టులు మాత్రం నేను కడతా, పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా నేను ఫ్యూచర్ సిటీ కడతా, వాళ్ళ దబ్బంతా దొబ్బుక తింటా అని. ఈరోజు వీళ్ళ ఉసురు ఉత్తకపోతే ఈరోజు ఎంతమందిని అయితే నువ్వు ముంచుతావో వాళ్ళందరూ ఉసురు తాకుతారు. ఈరోజు ఈ ఐరన్ లెగ్ వల్ల హర్యానా తీసుకుపోయినరు, ప్రచారం చేయించుకున్నారు, హర్యానా ఓడిపోయింది. బీహార్ తీసుకుపోయినరు, ప్రచారం చేసుకున్నారు, బీహార్ ఓడిపోయింది. మహారాష్ట్ర తీసుకుపోయినరు, ప్రచారం చేయించుకున్నారు, మహారాష్ట్ర ఓడిపోయింది. అర్థమైందా? మళ్ళీ ఇప్పుడు కేరళకు తీసుకుపోతున్నారు, కేరళ కూడా ఇక ఏమవుతుందో చూడాలి. యాక్చువల్గా ఇప్పటికీ కంటిన్యూగా 3 సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఈసారి గెలవాల్సిన అవకాశం ఉంది. కానీ ఐరన్ లెగ్ పోయిన తర్వాత ఈ తెలంగాణలో ఇక్కడి పైసలతో తీసుకుపోయి అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నాను. నేను గతంలో మీకు చూపించిన ఇవన్నీ కూడా పాపాలు దాకి ఈరోజు ఆ రాష్ట్రం కూడా పోతుంది. ఈ ఐరన్ లెగ్ రేవంత్ రెడ్డితోని కాంగ్రెస్ పార్టీ ఈరోజు సర్వనాశనం అయిపోయి ఇక మునుపు వచ్చే రోజులలో కూడా ఎక్కడ కూడా అధికారం వచ్చే అవకాశాలు లేకుండా ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలు ఎక్కడెక్కడ చెప్తే అక్కడ మొత్తం అయినా పవర్లో ఉన్నాడు. రిటైర్మెంట్ ఎంప్లాయీస్లో ముంచిన పైసలు మాకు ఇస్తారు, నిరుద్యోగుల ముంచిన పైసలు మాకు ఇస్తారు, ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ముంచిన పైసలు మాకు ఇస్తారు. ఈరోజు కాంట్రాక్టర్లు మిషన్ భగీరథ వాళ్ళకు కూడా ఆ ఎంప్లాయీస్ కూడా జీతాలు లేవంట. మిషన్ భగీరథ నౌకర్ ఎంప్లాయీస్ కూడా జీతాలు లేవంట. వాళ్ళ పైసలు కూడా తీసుకుపోయి ఈరోజు మీరు మా ఎలక్షన్లో వాడుతుండ్రు. కాబట్టి ఆయనను తీసుకుపోయి ఆయనతో మీరు ప్రచారం చేయించుకునే కాడికి వచ్చింది. ఈ డబ్బంతా ఎవరిది? ఈరోజు ఈ డబ్బంతా ఎవరిది? దీనిపైన మీకు ఒక రివ్యూ మీటింగ్ నడుస్తుందా? ఈరోజు తెలియకుండానే కరెంటు బిల్లులు పెరుగుతూ ఉన్నాయి, తెలియకుండానే నిత్యావసర వస్తువులు పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు దేనిపైన కూడా ఈరోజు రివ్యూ మీటింగ్లు లేవు. ఇన్ని డిపార్ట్మెంట్లు ఆయన దగ్గర పెట్టుకోండి. ఎన్ని డిపార్ట్మెంట్లు నా దగ్గర ఉంటే అంత డబ్బు మీకు ఇస్తా అని చెప్పిండో ఏందో ఢిల్లీ వాళ్ళకు, కేసీ వేణుగోపాల్ లాంటి వాళ్ళకు. ఇంతవరకు ఆయన అక్కడ ముఖ్యమంత్రి అని ఆయన కలలు కంటుండు. ఈరోజు అప్రతిష్ట పాలు కాబోతున్న ముఖ్యమంత్రి తెలంగాణ. నువ్వు అనుకుంటున్నావు నేను సీఎం పైన నా కళ నెరవేరి ఇంత మెరికి నీకేం కాలే. నీవు ఒక దరిద్రపు ముఖ్యమంత్రి అని తెలంగాణకు ఒకడు ఉండే అని మాట్లాడుకుంటారు. అంత దరిద్రులు ఎప్పుడు లేకుండే అని మాట్లాడుకుంటారు. అంత నికృష్టుడు ఎప్పుడు లేకుండే అని మాట్లాడుకుంటారు. నన్ను అక్కడ మొన్న కుందూరు మండలంలో అరెస్ట్ చేసి కుందూరు పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నామని చెప్పి తిప్పి పోతూనే ఉండ్రు. ఎక్కడ తీసుకుపోతున్నా ఏందో అర్థం కాదు. లాస్ట్లో తీసుకపోతే నందిగామ పోలీస్ స్టేషన్కు తీసుకుపోయారు. నందిగామ పోలీస్ స్టేషన్ ఎంత కుందూరుకి వెళ్ళి దాదాపు 60-70 కిలోమీటర్ల దూరంలో నందిగామ పోలీస్ స్టేషన్కు తీసుకుపోయి అక్కడ దింపి నన్ను షాద్నగర్ అవతల ఆడ తీసుకుపోయి ఆ పోలీస్ స్టేషన్లో నన్ను ఉంచినటువంటి పరిస్థితి. అంటే ఈరోజు ప్రభుత్వం వాళ్ళు చేసిన దొంగతనాలు మాట్లాడకుండా వేరేలను భయభ్రాంతులకు గురి చేసినట్టుగా ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుంది? ఈరోజు వాళ్ళ దొంగతనాలన్నీ బయట పెడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీఆర్ఎస్తో ప్రమాదం లేదు. వాళ్లకు ఈరోజు బీఆర్ఎస్తో ప్రమాదం లేదు, బీజేపీతో వాళ్ళకి ప్రమాదం లేదు, ఈరోజు మేధావులతో ప్రమాదం లేదు, తీన్మార్ మళ్ళీ అనేటోతో ప్రమాదం లేదు. మాతో క్రికెట్ ఆడతాడు, మాతో వాలీబాల్ ఆడతాడు. మేము ఇచ్చిన క్రికెట్ కిట్ కూడా పట్టుకపోయాడు. 20,000 కిట్ ఒక్కొక్క ఎమ్మెల్యేకి మొన్న ఆడినోళ్ళకు. మొన్న స్పోర్ట్స్ ఆడినోళ్ళకి ఒక్కొక్కళ్ళకు 70 మందో 75 మందో ఆపిర్రు. ఆ కడుసులన్నీ కాక 20,000 కిట్ ఇచ్చిండ్రు ఒక్కొక్కళ్ళకు. 20,000 కిట్, క్రికెట్ కిట్టు అవి ఇవి అన్నీ కలిసి స్పోర్ట్స్ కిట్టు ఒక్కరికి 20. ఎక్కడికి వెళ్ళి శాప్కి వెళ్ళి డైవర్ట్ చేసి ఇచ్చారు. శాప్కి వెళ్ళి ఈరోజు శాప్ ద్వారా
స్పోర్ట్స్ అథారిటీ ద్వారా ఎంతమంది గ్రామీణ స్థాయి వాళ్ళని ఆదుకున్నారు? ఇవాళకి ఎవరైనా మాట్లాడారు దీని గురించి? ఇవాళ శాప్కెళ్ళి నిధులు తీసుకొని ఎమ్మెల్యేల కోసము ఖర్చు పెట్టింది. వీళ్ళేమన్నా రంజీ ట్రోఫీ ఆడనీకి పోయినరా, వేరే దగ్గర ఆడపోయినరా? దీని మీద తీర్మాన్ మల్లె కూడా ఈ దోపిడీలో తీర్మాన్ మల్లె కూడా వాటా ఉంది. ఈ వాటాలో, ఈ దోపిడీలో తీర్మాన్ మల్లె కూడా వాటా ఉంది. ఈరోజు ఈ కిట్ నాకెందుకు? ఈరోజు రిటైర్మెంట్ వల్ల పైసలు ఇవ్వాలి, వాళ్ళు ఆశా వర్కర్ల జీతాలు ఇవ్వాలి, అవుట్ సోర్సింగ్ వల్ల జీతాలు ఇవ్వాలి. వాళ్ళు పెంచుతామన్న జీతాలు పెంచలే. ఇప్పటికీ 86 మంది చచ్చిపోయారు. నిరుద్యోగులు చచ్చిపోతూ ఉండరు, ఖాళీలు నింపుతలేరు, జాబ్ క్యాలెండర్ నింపుతలేరు. నాకు కిట్ దేవద్దని కిట్టు వాళ్ళ ముఖాన కొట్టేసి రావాలి. ఈరోజు ఆ సంకల పెట్టుకొని పోయి వాళ్ళు ఇచ్చిన టీషర్ట్ వేసుకొని క్రికెట్ ఆడి తీర్మానం వాళ్ళ ప్రశ్నించే గొంతు కంట. ఈ ప్రశ్నించే గొంతు వాళ్ళు ఇచ్చిన క్రికెట్ తీసుకొని సంకల పెట్టుకొని ఇంటికి పోయాడు, వాళ్ళు ఇచ్చిన టీషర్ట్ వేసుకొని. అర్థమైందా? వాళ్ళతో కలిపి ఆటపాటలు ఆడి ఈరోజు సిండికేట్ ఆటలు మొన్న ఎమ్మెల్యే గేమ్స్ ఏవైతే జరిగినాయో అవి ఆ సిండికేట్కు ఒక ఉదాహరణ. అది ఈ పొలిటికల్ సిండికేట్ అంటే బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఎంఐఎం కానీ మేమంతా ఒకటే. మేము ఈ సిపి కమ్యూనిస్టులు కానీ మేము అంతా ఒకటే. మేము అట్లా తన్నుకుంటాం 4 రోజులు రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి ఒక రోజు మాట్లాడినాము. వాళ్ళు మాట్లాడాలంటే మీరు కూడా మాట్లాడి నేను కాదు, నేనేం జవాబు ఇవ్వాలో నేను ఇస్తా బట్టి అని. బట్టి కూడా జవాబు ఇయ్యాను, అది ఇచ్చిండు. 700 కోట్లని మాట్లాడింది కానీ 700 కోట్లు దేని కిందికి? అది ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు ఇస్తుందా లేకుంటే కేవలం రిటైర్డ్ వారకేనా అని స్పష్టమైన జవాబు ఇవ్వలే. దాని గురించి స్పష్టంగా వీళ్ళు కూడా డిమాండ్ చేయలేదు. గవర్నర్ గారు కలిసి ఆయన కూడా స్పష్టంగా తెలుపలేదు. ఈరోజు వాళ్ళ ఆయన ఆటపాటలు సిండికేట్ యొక్క ఐక్యమత్యానికి, వాళ్ళు ఒక కలిసి ఏ విధంగా దోపిడీ చేసుకునే దానికి. ఈరోజు అసెంబ్లీలో కూడా ఒక వేదిక, వాళ్ళకు గేమ్, అది వాళ్ళకు గేమ్. వీళ్ళు తిట్టినట్టు చేస్తారు, మేము ఏడ్చినట్టు చేస్తాం, అంతే. వాళ్ళు బాగా గట్టిగా యుద్ధం చేసినట్టు. ఇక పాపం మా వాళ్ళు పెద్దగా మొత్తం సభను ఇరగదీసిండు. కానీ ఒక్కడన్నా అంతమంది ఒక్కడన్నా కమిటెడ్ ఎక్స్పెండిచర్ అనే పదం వాడిందా, తీసిందా? ఒక్క ఎమ్మెల్యే లోపల మాట్లాడినా రిటైర్డ్ ఒక్కడైనా ఈరోజు కాగ్ రిపోర్ట్లో ఇది వచ్చిందని మాట్లాడినరా? కాగ్ రిపోర్ట్ గురించి నేను తప్ప ఎవరన్నా ప్రస్తావించిందా ఇవాళ వరకు? దయచేసి మీరు కామెంట్ చేయండి, దీన్ని షేర్ చేయండి. మీరు నేను చెప్పిన అంశం పైన రేవంత్ రెడ్డి చేరేదాకా, ఆపోజిషన్ చేరేదాకా మీరు చేయండి ఈరోజు. కాబట్టి ఈరోజు అన్ని వాళ్ళందరూ కూడా అందరి చేతిలో పవర్ ఉంటుంది, అందరి పనులు బ్రహ్మాండంగా జరుగుతాయి. కానీ ఈరోజు వీళ్ళ దాకొచ్చే వరకు వాళ్ళకు సాయం చేద్దాము, వాళ్ళని ఆదుకుందామనే ఆలోచన కొద్దిగా కూడా ఈరోజు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మనం చివరి వరకు ఈ ఉద్యమం అనేది కొనసాగించాలి, ఈ పోరాటం కొనసాగించాలి. ఈ ఐరన్ లెగ్ పాలన నుంచి ఈ తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు నీళ్లు నిధులు నియామకాల పేరుతో వచ్చినటువంటి తెలంగాణ, ఈరోజు స్వయం పాలన పేరుతో వచ్చిన తెలంగాణలో ఈరోజు మన పాలనలో మన పరిస్థితి ఏంది? మనం ఎక్కడున్నాం? ఇంకా సెంటిమెంట్స్తో పోదామా? ఇంకా ఎమోషన్స్తో పోదామా? ఇంకా మనం పైసలు ఇచ్చేటోళ్ళకు ఓట్లేసి వాళ్ళ చేతుల్లోనే ఉందామా? ఇంకా ఆత్మహత్యలు చేసుకుందామా? ఇంకా మనకు రావాల్సిన హక్కులు వాళ్ళు రాకుంటే మనం మౌనంగా కూసుకుంటే ఉందామా? ఈరోజు దోపిడికి గురయ్యే వర్గానికి కూడా కమిటీ, ఒక సంఘం అనేది వేసి ఆ సంఘం కూడా ఆ సంఘాలు కూడా మనం ఎంతవరకు గట్టిగా పనిచేయగలుగుతున్నాం, పనిచేసేటోళ్ళు మనం ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతున్నాం అనేది ఏమైనా ఆలోచన ఉందా? ఈరోజు నాది నడవాలి, నేను నిలవాలనేది కాదు, బలంగా నిలబడేటోళ్ళకి సపోర్ట్ చేయడం నేర్చుకోండి. మీరు బలంగా పోరాటం చేసేటోళ్ళు ఎంబడి మీరు నిలవాలని నేర్చుకోండి. ఇప్పటి వరకు నేను చేస్తున్న పోరాటం ఒంటరిగా ఒకరిగానే చేస్తున్నా. మీరు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో మీకు తెలుసు, ఎంతమంది నిలబడుతున్నారో మీకు తెలుసు. మీ పోరాటంలో ఎంతవరకు స్పష్టత ఉందో, ఎంతవరకు నిజాయితీ ఉందో మీకు తెలుసు. కాబట్టి అది కాకుండా ఇన్ని రోజుల వరకు మీరు చేసిండ్రు, ఇప్పటి వరకు ఏం 2 సంవత్సరాలు జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు మాట్లాడేటట్టుగా గుంజుకరాగలిగినాం. ఈరోజు కాగ్ చాలా స్పష్టంగా, చాలా బలంగా తన నివేదిక ఇచ్చేటట్టుగా చేసినాం. ఈరోజు బహిర్గతమైపోయింది తెలంగాణ. అందుకనే నేను సెక్రటరియట్ ముందు సవాల్ విసిన తెలంగాణ ప్రభుత్వాన్ని, మీరు దొంగ పాలన చేస్తున్నారు, తెలంగాణ దోచుకుంటున్న దొంగలు మీరు అని చెప్పిన. ప్రాజెక్టులు తెచ్చేది మీకు కేవలం భూములు గుంజుకోనికి, పైసలు మింగనికే అని చెప్పిన. సెటిల్మెంట్ చేయనికి, దండాలు చేయనికే అని చెప్పిన. ఈరోజు కామన్ మ్యాన్ను కొట్టి, హైడ్రా అనేది కూడా కామన్ మ్యాన్ ఇండ్లు గులగొట్టి బడాబాబులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర సెటిల్మెంట్ చేసుకోనికి హైడ్రా ఉపయోగపడుతూ ఉంది.
ఈరోజు ల్యాండ్ ఎక్వేషన్లు కూడా సామాన్యులను ఈరోజు భయపెట్టించి అక్కడ మొత్తం సెటిల్మెంట్లు తీసుకొని ప్రయత్నం చేస్తాను. మధుపార్కు భయపెట్టించి ఎవరైతే భూముల నోటీసులు ఇచ్చిందో పెద్ద పెద్ద భూస్వాములతో సెటిల్మెంట్లు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఏ పథకం చేసినా ఆ పథకం వెనుక ఒక చాలా పెద్ద కుట్ర, వాళ్ళ దోపిడీ కోసం, వాళ్ళకి కావాల్సిన నిధుల కోసం, వాళ్ళకి కావాల్సిన లాభాల కోసం బరిదెగించిండ్రు. ఆ బరిదెగింపే ఈరోజు ఇక్కడ దాకా తీసుకొని వచ్చింది. ఖచ్చితంగా మనము రేపు 9వ తారీఖు అందరు చాలామందికి వస్తుండొచ్చు. 9వ తారీఖు జడ్జిమెంట్ వచ్చిన వాళ్ళకి ఇస్తే సంతోషం. రాకుండా ఉన్నోళ్ళకు ఈరోజు అందరం కలిసి మరొక పోరాటానికి మాత్రం సంసిద్ధం కావాలి. డబ్బులు ఎక్కడిపో బరబ్బర్ వస్తాయి. ఎవరు అయ్యా జాగిరి కాదు. అది ఎవరి పైసలైనా సరే, అది ఎవరి డబ్బైనా సరే, వాళ్ళ కష్టంగా వస్తాయి. ఆ హక్కులు తెచ్చుకోవాలని మన పోరాటం చేయాల్సిన బాధ్యత ఏకైక మార్గం అంతే. కాబట్టి ఈరోజు మొన్న ఎమ్మెల్యేల యొక్క క్రికెట్ టోర్నమెంట్స్తోనే మనం చూసి నేర్చుకోవాలి. వాళ్ళందరూ కూడా సిండికేట్. ఈ సిండికేట్ పైన మనం పోరాటం చేయాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఈరోజు ఆపోజిషన్ చేయాల్సిన రోల్ పూర్తి స్థాయిలో మనం చేసినాం. ఆపోజిషన్ చేయాల్సిన రోల్లో వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు ఈరోజు కాగ్ కూడా ఈరోజు స్పందించేటట్టుగా రాష్ట్రపతి గారు, నేను ఆ లెటర్ పెడతా కదా, రాష్ట్రపతికి అవసరమైతే నేను మళ్ళొక లైవ్ చేస్తా. ఎక్స్క్లూజివ్గా ఆ లెటర్ పైనే, కాగ్ రిపోర్ట్ పైనే, ఫైనాన్షియల్ ఫిజికల్ దానిపైన రేపు చేసే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ బక్కజెట్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఛానల్ను మీరు దయచేసి మీరు సబ్స్క్రైబర్ పెంచే ప్రయత్నం చేయండి. ఎక్కువ ఛానల్ రీచ్ అయ్యేటట్టుగా చేయండి. ఇంకొకటి, అంబర్పేట బ్రిడ్జ్ వర్క్ గురించి నేను గతంలో పోయిన వారం నేను వీడియో చేసిన. దాని మీద స్పందన వర్క్ స్టార్ట్ అయింది. ఈరోజు ఉప్పల్ వరకు కూడా కొంచెం అయితే పూర్తి స్థాయిలో అయితే. అయితే ఇదే కాక ఈ ఇష్యూసే కాక అనేకమైన ఇష్యూస్ ప్రజలకు ఏవైతే అవసరం ఉన్నాయో అవి ఆ జోలికి పోతలేరు. ప్రజలకు ఏవైతే నిజంగా ఇది మాకు అవసరం అసలు మాకు లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు, ఆటి జోలికి పోతున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళ పైసలు రావాలి కాబట్టి. ఖచ్చితంగా మీరు నిలవాలని కొన్ని కామెంట్స్ పంపారు కొంతమంది. దయచేసి అవి మనం అట్లా చదువుతాము. జాబ్ నోటిఫికేషన్ బ్రదర్, ఖచ్చితంగా ఒక ఉద్యమం పెద్ద ఎత్తున తీసుకోబోతున్నాం ఫ్యూచర్లో. గుడ్ ఈవినింగ్ బ్రదర్. బుజ్జి, రాహుల్ గాంధీ ఎంపీగా పోటీ చేయకుండా బ్యాన్ చేయాలి. ఓకే, బుజ్జియే ఎక్కువ ఉన్నాయి. యూ మే ప్రొటెస్ట్ టు ఎనీ ఎక్స్టెంట్, విల్ ఓట్ ఫర్ కాంగ్రెస్. బ్రదర్, కులాల గురించి రాయకండి బ్రదర్. ఆల్రెడీ వీఆర్ ఇన్ అన్రెస్ట్. అన్న నమస్తే, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం, ఎవరికి ఎప్పుడు భయపడవు. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ గుడ్ నైట్. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంతవరకు కానీ వాళ్ళు షేర్ చేయండి. రేపు నేను పూర్తిగా ఎక్స్క్లూజివ్గా కాగ్ ఏదైతే లెటర్ రాసిందో తెలంగాణ యొక్క ఆర్థిక పరిస్థితి పైన పూర్తి స్థాయిలో ఇచ్చేద్దాం. దయచేసి మీరు కూడా ఫోన్ చేయండి. రేపు మీ దగ్గరికి వస్తా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. చెక్కు